పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు రామిరెడ్డి శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నందిగామ అక్షర కాలేజీ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం మరియు విద్యార్థులకు జామ, నేరేడు, ఎర్రతురాయి, దానిమ్మ తదితర మొక్కలు పంపిణీ జరిగింది. జామ, నేరేడు, ఎర్రతురాయి, దానిమ్మ తదితర మొక్కలను నాటి ప్రకృతిపై మనకు ఎంత హక్కు ఉందో దానిని పరిరక్షించవలసిన బాధ్యత కూడా మనకే ఉంది అని, మనం సహాయం చేసిన వ్యక్తులు మనల్ని పెట్టుకోకపోయినా మన సహాయం పొందిన మొక్కలు మనతో పాటు మరికొంతమందికి చెట్లు ఉన్నంత కాలం ఎన్నో రకాలుగా సహాయం చేస్తాయని తెలియజేశారు. కరోనా సమయంలో ప్రకృతి ఆక్సిజన్ విలువ ఎంతో తెలియజేసింది అని, కన్న తల్లి లాంటి పుడమి తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత, పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మన పిల్లలకు ఆస్తి పాస్తులతో పాటు ప్రకృతిని కూడా అందజేయాలని అవసరం ఎంతో ఉంది అని, అలానే మన ఇళ్లల్లో జరిగే ప్రతి శుభకార్యాలకు మొక్కలను అందచేస్తే పర్యావరక్షణకు ఎంతో దోహదపడుతుంది అని రామిరెడ్డి శ్రీధర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్షర కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కాట్రగడ్డ కిరణ్ కుమార్ గారు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మందడపు సీతారామయ్య గారు, లయన్ గోపు సుబ్రహ్మణ్యం గారు, మద్దిపట్ల వెంకట చౌదరి మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.